ఈరోజు మరి భోజనం పెట్టడానికి మరి దేవుడు కృప చూపించాడు. మన మధ్యలో ప్రియా గారు ఏమండి, మరి నాకు పెద్దగా పరిచయం లేదు. పరిచయం లేకపోయినా మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మరి ఇక్కడ మనం ప్రతిరోజు కొంతమంది మీ అందరికీ టిఫిన్ పెడుతున్నాం, మీరు అందరూ వస్తున్నారు. అయితే మరి ప్రియా గారి దేవుడు తమ మేడం గారి యొక్క హృదయాన్ని దేవుడు దర్శించి మరి రోజు మీ అందరికీ కూడా భోజనం పెట్టారు. మేడం గారు, టీచర్ గారు, మరి మేడం గారు ఒకటే కోరారు, నా కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని కోరారు. మీరందరూ కూడా మేడం గారి కోసం ప్రార్థన చేయాలి. అమ్మ, అందరూ చేస్తారా? అందరూ చేయి పైకెత్తండి, చేస్తానన్నవారు. మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అమ్మా, దేవుడు అందరి ప్రార్థన వింటాడు. మరి ప్రియా మేడం గారు తన భర్త కొరకు, అలాగే వారికి 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మరి వారి కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఎస్తేర్ గారు, వారి తల్లి గారు నిద్రించారట. మరి దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ కూడా దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం.